ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమ గల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుని కృప కరుణ కటాక్షాలను బట్టి ఒక మాసము దాటుకొని 2వ మాసంలో ప్రవేశించి ఉన్నాం. ఈ మాసమునకు శ్రీమంతుడగు దేవుడు మనకు అందిస్తున్నటువంటి ఆయన యొక్క అమూల్యమైన వర్తమానం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 8వ వాక్యము. అందులో మీరు గమనించినట్లయితే, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుడుగాక. నిజముగా ఆయా సమయాలలో నానా ప్రయత్నాలు చేసుకుంటూ నాకు ద్వారము తీయబడలేదే, నాకు ఈ తలుపు వేయబడ్డదే, నా ప్రయత్నము విఫలమైనదే, నా ప్రయత్నము సఫలీకృతం కాలేదే, ఇన్ని దినములుగా నా ప్రయత్నాలు ఎందుకు ఇలా మారిపోతున్నాయని వ్యాకుల పడుతూ ఉన్నారా? మీ ప్రయత్నం సఫలీకృతం కాకపోవడంతో హృదయం నొచ్చుకున్నారా? ప్రభువుల వారు అంటున్నారు, నిశ్చయముగా ఆయన వాగ్దానమును గమనించండి. ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడిన మాటలను ఈరోజు మీకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరచి ఉంచి ఉన్నాను, దానిని ఎవడునూ వేయనేరడు. నిశ్చయముగా శ్రీమంతుడగు దేవుడు ఆకాశ వాక్యములను తెరచి అంధకార స్థలములో మరుగైన ధనమును, రహస్య స్థలములో ఉన్న నిధులను నీకిచ్చుటకై ఇత్తడి తలుపులను, ఇనప గడియలను పగలగొట్టి నీ ఎదుట తలుపులు తెరచి ఉంచుతూ ఉన్నాడట. నిశ్చయముగా ఆయన ఒక్కసారి నీ ఎదుట తలుపులు తీసిన ఎడల ప్రభులు వారు అంటున్నారు, దానిని ఇకను ఎవడును ఎన్నడను వేయనేరడు. సచ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్ గాడ్ గోయింగ్ టు షవర్ అపాన్ యు ఆల్. అలాంటి గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మీ పైన వర్షింప చేయబోతున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మూతవేయబడిన, తీయబడక ఉన్న మీ ప్రతి ద్వారము ఈ దినము మొదలుకొని తెరవబడుతుంది. శ్రీమంతుడకు దేవుడు ప్రతి ఆటంకమును వైదొలగించి అడ్డములను పడగొట్టి తలుపులను మీ ఎదుట తెరచి ఉంచుతూ ఉన్నాడు. అయితే అదే సమయంలో ఎవరి ఎదుట ఆయన తలుపులను తీసి ఉంచుతాడో తెలుసా? ఫిలదెల్ఫియా సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంఘమును గురించి అనేకమైనటువంటి ప్రశంసలు ప్రభులు వారు తెలియచేసినప్పటికీ చదవబడినటువంటి వాక్య భాగమును మీరు గమనించినట్లయితే ప్రభులు వారు అంటున్నారు, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్నటువంటి శక్తి కొంచెమై ఉండినను నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగా ననలేదు. దయతో మీరు చక్కగా గమనించండి. ఎవరైతే సరి అయిన సత్క్రియలు కలిగి సత్క్రియలతో పాటు వాక్యమును గైకొని వాక్యానుసారమైన జీవితం చేయొచ్చు, వాక్యానుసారమైన జీవితముతో పాటు ఎటువంటి బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురైనప్పటికీ ఆయన నామమును ఉల్లంఘించకుండా ఆయన నామము ఎరుగననలేదు అన్నటువంటి సాక్ష్యము మీరు కలిగిన వారైతే, క్రియలు సత్క్రియలై వాక్యమును గైకొని మంచి సాక్షిగా మీరు ఉండగలిగినట్లయితే అట్టి వారిని గురించి ప్రభులు వారు అంటున్నారు, ఇదిగో నీ ఎదుట తలుపు తెరచి ఉంచి ఉన్నాను. ఎస్ మై బిలోవ్డ్ ఇన్ క్రైస్ట్. ఆ దేవాతి దేవుడు మీ ఎదుట ప్రతి విధమైన తలుపును తీసి ఇక మీ ప్రయత్నంలో ఓటమి లేకుండా ప్రతి ప్రయత్నము విజయవంతముగా దిగ్విజయముగా మార్చబడాలి అంటే నిశ్చయముగా వాక్యములో మీరు చూచిన ప్రకారము మీ క్రియలు చూచుచున్న దేవుడు వాక్యానుసారమైన మీ జీవితాన్ని బట్టి, మీరు కలిగి ఉన్న మంచి సాక్ష్యాన్ని బట్టి ఇప్పుడే, ఈ దినమే, ఈ క్షణమే ఆయన నీ ఎదుట ప్రతి తలుపును తెరచి ఇది వరకు అచీవ్ చేయలేకపోయినా, సాధించలేకపోయినా, నీవు అనుకున్న ప్రయత్నాలు విఫలమైన వాటన్నిటి విషయమై అద్భుతము జరుగునట్లు ఇప్పుడే ఆయన మీ ఎదుట తలుపులు తెరచి ఉంచి మేలుతో కృపలతో అలంకరించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు వగు తండ్రి, మా రక్షకా మీకు వందనములు. నానా, కలిగి ఉన్న శక్తి కొంచెమైనను వాక్యమును గైకొనుచు నీ నామమును ఎరుగనని చెప్పక
ఆ పరిస్థితుల్లో కూడా తండ్రి నీకు అనుకూలముగా జీవించిన ఫిలదెల్ఫియా సంఘానికి మీరిచ్చినటువంటి అమూల్యమైన వాగ్దానమును ఈరోజు ధ్యానము చేయుటకు కృపనిచ్చారు. ఈ కార్యక్రమం వీక్షిస్తూ ఉన్నటువంటి నీ దాసులకు, నా ప్రేక్షకులను ఆశీర్వదించండి. నిన్నటి వరకు వారి ప్రయత్నములు విఫలమవుతూ వారు ఎక్కడ కూడా సఫలీకృతులు కాలేక, అయ్యో ప్రయత్నములన్నీ ఇలాగ విఫలమైపోయాయని ఎవరెవరు మదన పడుతూ చింతిస్తూ వచ్చారో వారి ఎదుట నాన్న ఇకను వారి ప్రయత్నములు విఫలము కాకుండా సఫలీకృతమగునట్లు వారి ఎదుట మీరు తెరచి ఉంచిన ద్వారములకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. విత్తిన విత్తనములు విన్న ప్రతి గుండెలు ముద్రించి మీకే మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశంలో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించుడుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.